హాయ్ నమస్తే. నేను మీకు ఈరోజు వినిపించబోయే కథ చీకటి కోయిల. రచయిత అరిపిరాల సత్యప్రసాద్. ఈ కథ సాక్షి ఫండేలో 2013 సంవత్సరం ఆగస్టు 20వ తారీఖున ప్రచురించబడింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రైలు బయలుదేరటానికి 4-5 నిమిషాల ముందు ఎక్కిందా అమ్మాయి. చేతిలో పసివాడు, వెనుక 4-5 ఏళ్ల పాప. వాళ్ళని దిగబెట్టడానికి వచ్చిన పెద్ద మనిషి అన్ని జాగ్రత్తలు చెప్పాడు. పిల్లలతో ఉంది, కాస్త చూసుకోండమ్మా అన్నాడు నా భార్య భారతితో. ఆమె మరేం పర్వాలేదన్నట్లు నవ్వుతూ తలాడించింది. దాదాపు ఆయన వయసు వాళ్ళం మేము ఇద్దరం. అదే కూపేలో కనబడేసరికి ఆయనకి ధైర్యం కలిగినట్లుంది. నేనింక దిగుతానమ్మా అన్నాడాయన లేస్తూ. సరే నాన్న, దిగగానే ఫోన్ చేస్తాలే అంది ఆ అమ్మాయి. వాళ్ళిద్దరి మధ్య సంభాషణే కాకుండా మౌన విషాదమేదో సాగినట్టు నాకు అనిపించింది. బాయ్ తాతయ్య, చిన్నపిల్ల చెప్పింది. ఆయన వెళ్ళబోతున్నాడల్లా ఆగి వెనక్కి వచ్చి పిల్లని ముద్దు పెట్టుకొని బాయ్ బంగారం అన్నాడు. ఆ వెంటనే వడివడిగా కంపార్ట్మెంట్ దిగి వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి ఆయన వైపు కూడా చూడకుండా తలదించుకొని ఉంది. అర్థం కానిదేదో మిగిలిపోయినట్లు అనిపించింది నాకు. 5 నిమిషాల్లో ఆడవాళ్ల మధ్య మాటలు మొదలయ్యాయి. మా ఆవిడ సేకరించిన వివరాల ప్రకారం ఆ అమ్మాయి పేరు నిత్య. తల్లిదండ్రులు అన్నయ్య హైదరాబాదులో ఉంటున్నారు. పిల్లవాడికి 5వ నెల వచ్చిన తర్వాత పురిటి మంచం ఒకసారి చూడాలని వచ్చి 2 రోజులుండి వెళుతోంది. ఇవన్నీ మా ఆవిడ ప్రశ్నలకు జవాబులుగా వచ్చినవే తప్ప ఆ పిల్ల తనంత తానుగా ఏ విషయమూ చెప్పలేదు. మరి నిన్ను అత్తగారింటిలో దిగబెట్టడానికి మీ వాళ్ళు ఎవరూ రావట్లేదా అనే ప్రశ్నకు మాత్రం జవాబు రాలేదు. నీకెందుకే అనవసర విషయాలు. దాంతో మా ఆవిడ అప్పటిదాకా నిర్వహించిన పరిచయ కార్యక్రమం తాత్కాలికంగా ముగిసింది. సాయంత్రం 7 దాటుతుండగా అనుకుంటాను ఆ పసిపిల్లవాడు ఏడవటం మొదలుపెట్టాడు. ఆ అమ్మాయి ఎంత ప్రయత్నించినా ఆపలేదు. పాలిచ్చింది, ఆడించింది, అయినా ఫలితం లేదు. ఆమె కూతురు మాత్రం ఏమీ ఎరగనట్లు మా పక్కనే ఉన్న కిటికీలోంచి బయటకు చూస్తూ కూర్చుంది. ఏమిటమ్మా అలా ఏడుస్తున్నాడు అంది నా భార్య సాయం చేసే ఉద్దేశంతో. నిద్ర వచ్చినట్లుంది ఆంటీ చెప్పిందామె. కాస్త కాళ్ళ మీద వేసుకుని ఊపమ్మా మరో సలహా ఇచ్చింది. ఆ అమ్మాయి కాళ్ళు చాపుకొని పిల్లాన్ని కాళ్ళ మీద వేసుకుని ఊపింది. అది ఫలించలేదు. ఊరికే ఊపితే ఎలా, చక్కగా ఓ లాలిపాట పాడు. మళ్ళీ మా ఆవిడ. అసలు నీకెందుకే అన్నాను నేను మళ్ళీ. ఆ అమ్మాయి తటపటాయించింది. రైల్లో జనం ఉన్నారనా, పిల్లవాడికి పాడితే ఎవ్వరూ ఏమీ అనుకోరు. పాటలు పాడి నిద్రపచ్చడం అలవాటు చేస్తే వాళ్ళ తెలివితేటలు పెరుగుతాయని పెద్దవాళ్ళు చెప్తారు. ఊరుకోవే, పాపం ఆ పిల్లకు పాటలు వచ్చో రావో. ఆ పిల్ల చప్పున తలెత్తి నా వైపు చూసింది. ఆ కళ్ళలో మళ్ళీ ఏదో కథ కనబడింది. కానీ అది తెలిసే లోపలే తలదించుకుంది. మీరు మరీను మాకంతా వచ్చి పాడామా. పాట ఎట్లా ఉన్నా తల్లి పాటే జోలపాట పిల్లాడికి. దానివల్ల వాళ్ళకి సంగీతం, సాహిత్యం లాంటి అభిరుచులు వస్తాయి. మా అమ్మ చెప్పేది అంటూ మళ్ళీ ఆ అమ్మాయి వైపు చూసింది. ఆ అమ్మాయి నవ్వి ఊరుకుంది. పిల్లాడు ఇంకా అలాగే ఏడుస్తున్నాడు. ఏమిటోనమ్మా, మీ జనరేషనే అంత. ఒక లాలిపాట రాదు, ఓ ముగ్గేయడం రాదు. ఉగ్గు అంటే ఏమిటో తెలియదు. ఎదురుగా ఉన్న పిల్ల నొచ్చుకుంటుందేమో అన్న ధ్యాస కూడా లేకుండా అంటోంది నా శ్రీమతి. అటువైపు నుంచి విశాలమైన చిరునవ్వుతో మాత్రమే సమాధానం వస్తోంది. చిత్రంగా ఉందా నవ్వు. అంతకుముందు వాళ్ళ నాన్న కూడా అంతే. చూస్తుంటే ఆ కుటుంబంలో అందరూ ప్రత్యేకమైన వ్యక్తులుగా పరిచయం అవుతున్నారు. మా పక్కన కూర్చుని ఉన్న అమ్మాయి కూతురు కూడా అంతే. చడీ చప్పుడు లేకుండా కిటికీలోంచి చూస్తుంది తప్ప మాతో ఎవ్వరితోనూ మాట్లాడలేదు. ఆ వయసు పిల్లల్లా ఒకటి కావాలని కానీ వద్దని కానీ పేచీ లేదు. వీళ్ళంతా గుండె నిండా ఏదో బరువు మోస్తున్నారని నాకు అనిపించసాగింది. అమ్మాయి, నాకు మీ అమ్మ వయసుంటుంది, చాదస్తం అనుకోకుండా నా మాట విను. మీ అమ్మని అడిగి 2 లాలి పాటలు పాడు, ఓ 2 మంగళహారతి పాటలు నేర్చుకో. నాకు పాటలు నేర్పించారండి మా వాళ్ళు, ఆ పిల్ల అంది. మరింకేం, పాడటానికి సిగ్గా? పాడటానికి పాలివ్వడానికి సిగ్గుపడితే ఎట్లా? హుకుం జారీ చేసింది. ఇక తప్పదని ఆ అమ్మాయి సిద్ధం అయ్యింది. 2 కాళ్ళు పద్మాసనంలా వేసుకొని
పిల్లాన్ని ఒడిలో పెట్టుకుని గొంతు సవరించుకుంది. పెదాలను తడుపుకొని ఒకసారి మా వైపు చూసి కళ్ళు మూసుకుంది. డోలాయాంచల డోలాయాం హరే డోలాయాం. మేమిద్దరం ముఖముఖాలు చూసుకున్నాం. లాలిపాట అంటే ఎవరైనా జో అచ్యుతానంద పాడుతారు, లేకపోతే రామాలాలి అని పాడుతారు. ఈ అమ్మాయి ఏంటి ఈ పాట పాడుతోందన్న ఆశ్చర్యం మా ఆవిడ కళ్ళల్లో కనబడుతోంది. మీనకూర్మ వరాహ మృగపతి అవతార పాట మత్తుగా సాగుతోంది. పిల్లాడు క్షణాల్లో కిక్కురుమనడం ఆపేశాడు. మా పక్కన కూర్చున్న పాప దిగి వెళ్ళి తల్లి పక్కన కూర్చుని ఆమెనే చూస్తూ ఉండిపోయింది. దానవారే గుణశౌరే ధరణీధర మరుజనక. అప్పటిదాకా ఐఫోన్లో పాటలు వింటున్న సైడ్ బర్త్ కుర్రాడు ఇయర్ ఫోన్స్ తీసేసి పాట విన్నాడు. ఆ అమ్మాయి గొంతు బాగున్న విషయం ఇంతకు ముందు మాట్లాడినప్పుడే అర్థమైంది. కానీ ఇంత శాస్త్రీయంగా పాడుతుందని నేను ఊహించలేదు. వరాళి రాగం రైలు శబ్దాల మధ్యలో నుంచి మత్తు మందులా పరుచుకుంది. ఆ మత్తులో అందరం జోగాడుతుండగానే పాట అయిపోయింది. సైడ్ బెర్త్ అబ్బాయి చప్పట్లు కొట్టాడు. ఇంత బాగా పాట పాడగలిగిన దానివి ఇందాక బెట్టు చేశావే, ఇంకోటి పాడరాదు నా కోసం అడిగింది నా భార్య. ఆ పిల్ల తలూపి మొదలుపెట్టింది. లాలన చునూచేరు లలన లిరుగడల బాలగండవీర బాలగోపాల. పాడే విధానం చూస్తే ఆ అమ్మాయికి ఖచ్చితంగా సంగీత శాస్త్రజ్ఞానం ఉందని అర్థమవుతోంది. లాలి పాడుతూ పిల్లాడిని జోకొడుతోంది అనుకున్నాను, కానీ జాగ్రత్తగా గమనిస్తే తాళం వేసుకుంటోందని అర్థమయ్యింది. ఈసారి పాటలో సంగతులు కూడా ఎక్కువయ్యాయి. లాలీ 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 అంటూ ఆ పాట కూడా ముగిసింది. ఈ రెండో పాట సగానికి వచ్చేసరికి పసిపిల్లాడు గాఢంగా నిద్రపోయాడు. పక్క కూపేలో ఉన్న మరో ఇద్దరు కూడా వచ్చి కూర్చున్నారు. కంపార్ట్మెంట్లో చిన్న కచేరీయే జరిగింది. ఈసారి ఇంకో పాట పాడమని ఎవ్వరూ అడగలేదు. ఆ అమ్మాయి తనంట తానే మొదలుపెట్టింది. ఈసారి తిల్లానా నాదిద్దరితో ఒక ప్రవాహంలాగా దూకుతూ ఉరుకుతూ ఆ అమ్మాయి కళ్ళు మూసుకొని ఏదో అలౌకికమైన ఆనందాన్ని పొందుతూ పాడింది. మా శ్రీమతి చాలా ఇబ్బంది పడిపోయింది. సాక్షాత్తు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ముందు నిలబడితే మంగళహారతి పాడమని పాపం చేసినంత బాధపడిపోయింది. సంగీతంలో తెలియని లోతులేవో సృజించినంత ఆనందంగా ఆ అమ్మాయి కన్నీళ్లు కార్చేసి పాట పూర్తి చేసింది. అక్కడే నిలబడిపోయిన టీసీ హాకర్స్తో సహా అందరూ చప్పట్లు కొట్టారు. ఆ అమ్మాయి కూతురైతే మా అందరి చప్పట్లు చూసి ఇంకా ఆనందంగా కేరింతలు కొట్టింది. ఆ అమ్మాయి ఏదో ట్రాన్స్లో నుండి మేల్కొన్నట్లు కళ్ళు తెరిచి తడబడి, బాబు నిద్రపోయాడు, ఇంకా నేను కూడా పడుకుంటానండి అంది. మా సమాధానం వినకుండా చకచకా లేచి బెర్త్ మీద గుడ్డపరిచి సర్దటం మొదలుపెట్టింది. పాటలు ఇంకా వినాలని ఉన్నా నేను అడగలేదు. ఆ అమ్మాయి పిల్లలిద్దరినీ బెర్త్ మీద పడుకోబెట్టి తాను మాత్రం కిటికీకి ఆనుకొని కళ్ళు మూసుకుంది. మాతో తెచ్చుకున్నవి తిని మేము కూడా నిద్రకు ఉపక్రమించాం. లైట్లు ఆర్పేశాం. ఎప్పుడో ఒక రాత్రిపూట ఆ అమ్మాయి కూతురు మాట్లాడుకుంటుంటే వినబడి మెలకు వచ్చింది. నువ్వు బాగా పాడావు మమ్మీ. మరి నువ్వు ఎప్పుడు పాడవెందుకు? ఎందుకంటే నేను ఇలా ఎవరి ముందు పాడనని డాడీకి ప్రామిస్ చేశాను కాబట్టి. ఎందుకు? డాడీకి పాటలంటే ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? ఎందుకంటే లేదు, అంతే. నీకు వంకాయ కూర ఇష్టం లేదంటావు కదా, అలాగే డాడీకి పాటలంటే ఇష్టం లేదు. నేను ఈ రోజున పాటలు పాడానని డాడీకి చెప్పకూడదు, సరేనా? ఎందుకు చెప్పకూడదు? చెప్తే ప్రామిస్ తప్పానని డాడీ కోపం వస్తుంది. కోపం వస్తే డాడీ ఏం చేస్తాడో తెలుసు కదా. అంతే. ఆ తర్వాత ఆ అమ్మాయి ఎప్పుడు దిగిపోయిందో, ఏ స్టేషన్లో దిగిపోయిందో నేను చూడలేదు. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.